హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా తక్కువ సమయంలో ఈ కేక్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. చాలా తక్కువ సమయంలో అయితే చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెసేనండి. దీంట్లో మనము పంచదార కానీ మైదా పిండి కానీ వాడలేదు. ఇంకా బెల్లం గోధుమ పిండితో అయితే ఈ కేక్ రెసిపీ అయితే చేశానండి. చాలా ఈజీ ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో అయితే ఈ కేక్ రెసిపీని అయితే మనం చేసేసుకోవచ్చు. లోన స్పంజీగా ఫ్లఫీగా చాలా బాగా ఉడికాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొంచెం ఇలా కొత్తగా కేక్ రెసిపీ అనేది చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు వద్దనకుండా. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఇంకా బెల్లం అయితే 1/2 కప్ అయితే బెల్లం అయితే తీసుకున్నాను. దీంట్లోనే 1/4 కప్పు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు. గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. గీ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి. గీ లేదండి ఇంకా ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను నేను. ఇంకా పెరుగు కూడా వేసుకున్నాను. 1/4 కప్పు పెరుగు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ అయితే వేసానండి. వెనిలా ఎసెన్స్ ఒక డ్రాప్ అయితే వేసాను. ఇంకా మిల్క్ పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మిల్క్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండి చల్లించి పెట్టుకున్నానండి నేను. ఇంకా గోధుమ పిండి అయితే ఒక కప్పు అయితే వేస్తున్నాను. గోధుమ పిండి వేసుకుని ఇంకా మనం కేక్ బ్యాటర్ని అయితే ఎలా కలుపుకుంటామో అలాగా ఒకే మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ అయితే వేసానండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసాను. ఇంకా రూము టెంపరేచర్లో ఉన్న పాలు అయితే వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు అయితే వేసాను. ఇంకా కొంచెం కొంచెం పాలు వేసుకుని కలుపుకోవాలి. ఒకే మెథడ్లో కలుపుకోవాలండి. బాగా పలుచగా కాకుండా కొంచెం తిక్కగా కాకుండా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇలాగా కలుపుకోవాలండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా పెనం అయితే పెట్టుకున్నాను. నాన్ స్టిక్ పెనం అయితే పెట్టుకున్నాను నేను. దీని మీద గుంత పొంగనాలు తవ్వ అయితే పెట్టాను. ఇంకా కేక్ బ్యాటర్ని అయితే దీంట్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇంకా బ్రష్తో అయితే ఇంకా బ్యాటర్ని అయితే ఇలాగా గుంతగా ఉన్న గరిటెతో అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. దీంట్లోనే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసాను. ఇవి లేకపోతే ఇంకా డ్రై ఫ్రూట్స్ అదే బాదం, జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు. అవి లేకపోయినా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టూటీ ఫ్రూటీ వేసుకుంటే. ఇంకా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాల్లో అయితే ఉడికిపోతాయండి. ఇంకో మూత తీసి చూస్తే ఉడికిపోయాయి. ఇంకా ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. గరిటతో కానీ చాక్తో కానీ ఇలా అంటే నైఫ్ తోటి ఇంకా ప్లేట్లోకి అయితే పడిపోతాయి. ఇంకా సెకండ్ టైం కూడా వేస్తున్నానండి. ఇంకా పిండి ఉంది. దీని మీద సీడ్స్ అయితే వేసాను. పంప్కిన్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకున్నాను. టూత్పిక్ అయితే చెక్ చేశానండి. చూడండి ఎక్కడ అయితే టూత్పిక్ ఎక్కడ అంటుకోలేదు. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కేక్ అయితే అయిపోయిందండి. ఇలాగా గుంత పొంగనాలు పెనం లేకపోతే కప్పులో కానీ చిన్న చిన్న కప్స్ ఉంటాయి కానీ కప్పులో కానీ గ్లాసులో కానీ బ్యాటర్ అయితే వేసుకుని మనం బేక్ చేసుకోవచ్చు.
గొంతు పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా ఈజీ ప్రాసెసే. ఎక్కువ సమయం ఏం పట్టలేదు. తక్కువ సమయంలోనే అయితేనే చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం వేసానండి. అవి డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు. మామూలుగా ప్లెయిన్గా అయితే వేసాను. సెకండ్ టైం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. ఇంకా కేక్ అయితే అయిపోయిందండి. ఇంకా చూడండి ఇలా విరిస్తే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో